సూర్యాపేట జిల్లా కేంద్రంలో సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు అనే తారతమ్య భేదం లేకుండా ఘనంగా బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ సైతారావు మాట్లాడుతూ విద్యార్థులతో బతుకమ్మ పండుగ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని, మా కాలేజ్ లో ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఎలాంటి తారతమ్య భేదం లేకుండా విద్యార్థులతో బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ రాణి, బోటనీ మధు, ఎకనామిక్స్ మధు, తెలుగు సతీష్, ఇంగ్లీష్ సతీష్, అఖిల్, రమ్య విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజు బతుకమ్మ పండుగకి విచ్చేసినటువంటి విద్యార్థులకు సిద్ధార్థ డిగ్రీ అండ్ పీజీ కళాశాల తరఫున శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ అంటే ఇది పూల పండుగ. సాధారణంగా పండుగ అనగానే దేవుడిని కొలుస్తారు. కానీ మన తెలంగాణ సంస్కృతిలో ఈ పండుగకు పూలను పూజించడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి పూలను పూజించే పండుగకు విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. విద్యార్థులు చాలా సంతోషంగా ఈ రోజు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. అనేక జానపద గేయాలు, తర్వాత తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేటువంటి పాటలకు నృత్యాలు చేస్తూ, కోలాటాలు ఆడుతూ ఈ పండుగని ఘనంగా జరుపుకుంటున్నందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మా యాజమాన్యం తరఫున తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ఎంఈ పూల బతుకమ్మని స్టూడెంట్స్ మొత్తం ఘనంగా నిర్వహించడం జరిగింది. 9 రోజులు జరిగే ఈ తెలంగాణలో ప్రత్యేకమైన స్థానం బతుకమ్మకి అందరూ కూడా సంతోషంగా జరుపుకుంటున్నారు. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.